దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేద మధ్యతరగతి విద్యార్థుల ఆశలను కలలను ఛిద్రం చేసిన నీట్ పేపర్ లీకేజ్ కుంభకోణం కేంద్ర ప్రభుత్వ చేతకాంతనానికి నిలువెత్తు అద్దం పడుతోంది. ఎన్నో ఏళ్లుగా రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్తును కొందరు దళారులు అక్రమార్కులు మార్కెట్లో అమ్ముకోవడం మన విద్యా వ్యవస్థకి అతిపెద్ద అవమానం. అయితే ఈ అన్యాయాన్ని మౌనంగా భరించకుండా తమ హక్కుల సాధన కోసం నేటి యువత ఢిల్లీ వీధుల్లోకి వచ్చి చేసిన పోరాటం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గ ఘట్టం. సత్యాన్ని ఎంతకాలం దాచినా సూర్యుడిని మేఘాలు శాశ్వతంగా కప్పలేనట్లే విద్యార్థుల ఆవేదన దేశ ప్రజల ముందుకొచ్చింది. లాఠీ దెబ్బలకు నెత్తురోడుతున్న వెనక్కి తగ్గని యువత ధైర్యం దేశానికి స్ఫూర్తిగా నిలిచింది. నిప్పును గుప్పెట్లో దాచలేరు అన్నట్లు నీట్ అక్రమాల నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. తమకు జరిగిన అన్యాయంపై నిలదీస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు, శాంతియుత ఆందోళనలు దేశం మొత్తాన్ని కదిలించాయి. కానీ విద్యార్థుల బాధను అర్థం చేసుకుని భరోసా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం వారిపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం అత్యంత దారుణం. హక్కుల కోసం ప్రశ్నించే గొంతులను పోలీస్ బలగాలతో దౌర్జన్యాలతో అణచివేయాలని చూడడం పాలకుల అహంకారానికి నిదర్శనం. లాఠీ దెబ్బలకు నెత్తురుడుతున్న వెనక్కి తగ్గకుండా నిలబడిన యువత తెగువ ముందు కేంద్రం అణచివేత వ్యూహాలు పటాపంచలయ్యాయి. ఈ మహోద్యమం దెబ్బకు అట్టకాలకు ఢిల్లీ పీఠం కదిలింది. లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు వీధుల్లోకి వచ్చి నినదిస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ కేవలం నామమాత్రపు ప్రకటనలు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. కానీ యువత పట్టుబదలని పోరాటం, దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం చూసి చివరికి కేంద్ర ప్రభుత్వం మెట్టు దిక్క తప్పలేదు. ఈ అక్రమాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం ముమ్మాటికి మన విద్యార్థుల పోరాట విజయమే. ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా మాత్రమే కాదు, ఢిల్లీ పాలకుల అహంకారంపై మన జంచి సాధించిన చారిత్రాత్మక విజయం. ఈ నీట్ పోరాటం దేశ యువత ఆత్మగౌరవ సమరానికి ప్రత్యేకంగా నిలిచింది. ఈ తరం యువత కేవలం సోషల్ మీడియాకే పరిమితమని తక్కువ అంచనా వేసిన వారికి వాళ్ళు రోడ్ల మీదకు వస్తే ఎంతటి బలమైన ప్రభుత్వాలైనా తలవంచక తప్పదని ఈ ఉద్యమం నిరూపించింది. అయితే మంత్రి రాజీనామాతో ఈ సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. నీట్ అక్రమాల వెనుక ఉన్న అసలు సూత్రధారులందరికీ కఠిన శిక్షలు పడే వరకు, బాధితులైన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే వరకు ఈ పోరాట స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలి. విద్యా వ్యవస్థలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చేంత వరకు విద్యార్థులకు, యువతకు అండగా నిలబడదాం.